కులగణనలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడానికి స్వాగతిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జజ్జల శ్రీనివాస్ గౌడ్. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీల భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ లక్డీకాపూల్ సమావేశం నిర్వహించారు బీసీ సంఘం నేతలు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీలందరూ ఉద్యమంలాగా కులగణనలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లారన్నారు బీసీ నేత చిరంజీవులు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అధికారంలో వచ్చిన 6 నెలల్లో కులగణన చేపడతామన్న హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. అయితే బీసీ జనాభా తగ్గించి ఓసీ జనాభాలను పెంచి చూపించారని ఆరోపించారు. మాకు జరిగినటువంటి అన్యాయం అంత చిన్నది కాదు, చాలా భయంకరమైనటువంటి అన్యాయం జరిగింది. సమగ్ర కులగణనలో మేము గత 2014 లెక్కల కంటే ఒక 10% ఎక్కువ వస్తామని చెప్పి మేము ఆశించి కులగణన కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే ఆ పోరాటం చేసిన తర్వాత వచ్చిందే కులగణన. ఒకవైపు వీధి పోరాటం చేశాం, ఇంకొక వైపు హైకోర్టులలో కేసులేసి న్యాయ పోరాటం చేశాం. దాని ఫలితంగానే కులగణన జరిగితే ఆ కులగణన ఆపరేషన్ ఈజ్ సక్సెస్, పేషెంట్ ఈజ్ డెడ్ అన్నట్టు. అట్లా రావడంతో మాకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సందర్భంలో మాకు ఎప్పటికప్పుడు ఈ కులగణన లెక్కల మీద మాకు వివరంగా సమగ్రంగా వివరించి మమ్మల్ని కరెక్ట్ లైన్లో గైడ్ చేసినటువంటి చిరంజీవి సారు ప్రత్యేకంగా బీసీ సమాజం నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులు, అదేవిధంగా ఉన్నత అధికారులతో సమావేశం పెట్టి దాదాపు 6 గంటలుగా మేము చేసినటువంటి డిమాండ్ల మీద, బీసీలలో వస్తున్నటువంటి ఆకాంక్షల మీద వారు సుదీర్ఘంగా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మేము పెట్టినటువంటి డిమాండ్ల మీద చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు అన్యాయం జరిగినప్పుడు సింహాల్లాగా గర్జిస్తాం. మాకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా మా వాటా కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తాం. కానీ మా గురించి ఆలోచించి మేలు చేసినప్పుడు ఆ కృతజ్ఞత భావం బీసీలలో మా తరతరాల నుంచి వచ్చింది. ఎవరైనా మాకు మేలు చేస్తే మర్చిపోం. వాళ్ళు అగ్రకులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, మా కులాలతో సంబంధం లేదు. కానీ బీసీలకు మేలు చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ మేలు చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం. ఈ కులగణనలో మీరు కూడా పాల్గొనండి, అదేవిధంగా పాల్గొని వాళ్ళని కూడా పాల్గొనేలాగా చేయండి, కానీ రాజకీయం మాత్రం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి లేము, కానీ మాకు తెలుసు చాలా పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఈ కులగణను ఒక అపహాస్యం లాగా చేయాలనేటువంటి దాన్ని చేసినాయి. దయచేసి బీసీలతో ఆడుకోవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ 42% విద్య, ఉద్యోగాలు, అదేవిధంగా లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ పెంచింది. ఇది కేంద్రంలో చట్టం కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అఫిలియేషన్ అండ్ దేర్ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కొద్దిగా బీసీల కొరకు, ఎందుకంటే చాలా కాలం తర్వాత బీసీలకు ఈ 42% రిజర్వేషన్ పొందేటువంటి ఒక అవకాశం వస్తుంది. ఓన్లీ తమిళనాడులో మట్టుకే ఈ దేశంలో 50% రిజర్వేషన్ వారికి అమల్లో ఉంది. కాబట్టి 42% కళ సాకారం అయ్యడానికి మీరందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం.